మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి ఆలయంలో ఉన్నాము. మరిన్ని వివరాలు కూడా మనం ఇక్కడ ఆలయ అధికారులతోని భక్తులతోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏదైతే ఆలయ ప్రధాన పూజారితోని ఉన్నాము, ఇక్కడ మనము మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. చదులు తల్లి వెలిసి ఉన్నటువంటి బాసరా పుణ్యక్షేత్రంలో ఉన్నాము. భక్తులంతా కూడా సంవత్సరం నుండి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ యొక్క చదువుల తల్లి యొక్క పుట్టినరోజు వసంత పంచమి వస్తుందా, మా పిల్లలకు అక్షరాభ్యాసం చేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారటువంటి పవిత్రమైనటువంటి రోజు నిన్న మధ్యాహ్నం 11 గంటలకు వచ్చింది. నిన్న కూడా విశేషంగా జనాలు తల్లి వచ్చారు. తర్వాత ఈ రోజు కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు కొనసాగుతా ఉన్నాయి. ఇది విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో గొప్ప మేధస్సు సంపన్నవుతారని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి ఆ విధంగానే తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు కొన్ని వేల మందికి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ యొక్క అక్షరాభ్యాసము సాయంత్రం వరకు కూడా కొనసాగుతూ ఉంది. మా యొక్క దేవస్థానం వారు కూడా అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి భక్తులంతా కూడా ప్రయాసపడకుండా, తొందర చేసుకోకుండా నిదానంగా వచ్చి అక్షరాభ్యాసం చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతానికి ఉదయం ఎన్ని గంటలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమవుతాయి? ఆలయము భక్తులు తాకిడి ఈరోజు అంటే వసంత పంచమి సందర్భంగా దూర ప్రాంతాల నుంచి, దేశ నలుమూలల నుంచి కూడా భారీగా పబ్లిక్ రావడం జరిగింది భక్తులు. మరి ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి అక్షరాభ్యాసాలు? అంటే భక్తులు వచ్చినటువంటి భక్తులకు దర్శనం కూడా ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు ఉదయం? ప్రతిరోజు సాధారణంగా 7:30 నుంచి అక్షరాభ్యాసం ఉంటుంది. కానీ విశేషమైనటువంటి పండుగ దినాల లోపల ఈ వసంత పంచమి రోజు తెల్లవారుజామునే 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు, మళ్ళీ దర్శనం కూడా ప్రారంభమవుతుంది, సాగుతా ఉంది. అక్షరాభ్యాసం అంటే వసంత పంచమి రోజు దాదాపు ఎన్ని అక్షరాభ్యాసాలు, అంటే భక్తులు వచ్చినటువంటి వాళ్ళు ఎందరు భక్తులు అంటే పిల్లగాళ్ళకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు? ప్రతిరోజు చేసి అక్షరాభ్యాసాలు వచ్చినటువంటి భక్తులు అందరూ చేయించుకుని వెళ్తారు. ప్రత్యేకంగా ఈ రోజు అంటే సంవత్సరంలో ఒక రోజు వస్తుంది. ఈ ఒక రోజు కోసం వెయిట్ చేసే భక్తులు కూడా చాలా మంది ఉంటారు. మరి ఎన్ని అక్షరాభ్యాసాలు అవుతాయి ఈ రోజు వసంత పంచమి రోజు సందర్భంగా? చాలా మంది అమ్మవారికి పుట్టినరోజు వసంత పంచమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనికోసము దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 మండపాల లోపల దాదాపు 16 మంది అర్చకులు నిర్విరామంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్షరాభ్యాసాలు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది లేదు. ఈ పండుగ దినాల లోపల ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి దానికి తగినట్టుగానే తెల్లవారుజామున 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ఉంటాయి. సాధారణంగా అయితే ప్రతిరోజు 7 గంటలకు ఉంటుంది. పండుగ రోజు మాత్రము భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం తెల్లవారుజామున అక్షరాభ్యాసము, అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది. ఎన్ని వేల అక్షరాభ్యాసాలు జరిగే అవకాశం ఉంది ఈరోజు? దాదాపు ఒక 4-5 వేల మంది అక్షరాభ్యాసాలు కొనసాగుతాయి. నిన్న కూడా 6-7 వేల మంది జరిగింది. ఈ రోజు కూడా అంటే సాధారణంగా కొన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువగానే వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది చూసినట్టయితే. అంటే ఈ అక్షరాభ్యాస టోకెన్స్ అందులో 1000 రూపాయల టోకెన్స్ ఉంది. ఇంకా అంటే ప్రారంభం ఎంత వరకు నుంచి ఎంత వరకు ఎండింగ్ ఉంటుంది టోకెన్స్? ఇది ఆన్లైన్ ద్వారానే ఉంది. ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు తీసుకున్నారు. తర్వాత కౌంటర్ ద్వారా కూడా 1000 రూపాయల టికెట్ ఉంది. ఇంకా భక్తులకు 150 రూపాయల టికెట్ కూడా ఉంది. భక్తులు తమ ఇష్టానుసారం ఏ టికెట్ తీసుకొని కూడా అక్షరాభ్యాసం చేసుకొని అందరికీ దర్శనం ఉంటుంది. దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఏదైతే ఇప్పుడు ఆలయ ప్రధాన పూజారి అయితే చెప్పడం జరిగింది, అక్షరాభ్యాసానికి ప్రత్యేకంగా ఈ రోజు వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు అక్షరాభ్యాసాన్ని నిర్వహించుకున్న పిల్లగాళ్ళకు చేయించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ రోజు దాదాపు ఒక 4 నుంచి 5 వేల పిల్లగాళ్ళకు అక్షరాభ్యాసాలు అవుతాయని కూడా అయ్యగారు చెప్పడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకు అన్ని కూడా అంటే ఈ రోజు మార్నింగ్ తొందరగానే ప్రారంభించామని చెప్పదండి. ప్రతిరోజు కూడా 7 గంటలకు ఆ మధ్యన ప్రారంభిస్తాం. కానీ ఈరోజు అధికంగా భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే తొందరగా కూడా మేము ప్రారంభించామని చెప్పడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం అనేది జరిగిందని చెప్పడం జరుగుతుంది.